అందరికీ నమస్కారం. బరువు తగ్గటం దాని గురించి మనం చాలా ఆలోచిస్తాం కదా. కానీ అసలు విషయం మన ఆరోగ్యం. ఈరోజు మనమేం చేద్దామంటే మన ఫుడ్ హ్యాబిట్స్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని మన హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవచ్చో చూద్దాం. ఓకే, ఈ నంబర్ చూడండి. 23 మిలియన్లు అంటే 2,30,00,000. ఇంతమంది ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా హార్ట్అటాక్స్తో చనిపోతున్నారన్నమాట. వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదా. ఇంతమంది చనిపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మన ఫుడ్లో ఉండే ఎక్సెస్ సాల్ట్. అవును, మనం తినే ఉప్పే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన డైలీ ఫుడ్లో చిన్న చేంజ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో. రైట్, ఇక మన డైలీ ఓవర్లోడ్ గురించి చూద్దాం. అంటే మనకు తెలియకుండానే మనం రోజు తినే ఆహారంలో దాకున్న విలన్లు ఎవరో ఇప్పుడు చూసేద్దాం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక సర్వే చేసింది. దాని ప్రకారం ప్రపంచంలో 75% మంది, అంటే ఆలోచించండి, 4లో 3 వాళ్లకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉప్పు రోజూ తినేస్తున్నారట. బహుశా మనం కూడా ఆ లిస్ట్లో ఉండుండొచ్చు. ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే ఇది. అయితే ఇక్కడసలు ట్విస్ట్ ఏంటంటే, మనం అన్నంలో కూరలో వేసుకునే ఉప్పు మాత్రమే ప్రాబ్లం కాదు. అసలు సమస్య అంతా ఈ ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్లోనే దాగి ఉంది. ఫుడ్ ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉండటానికి కంపెనీలు వాటిలో బోలెడంత ఉప్పు కలిపేస్తాయన్నమాట. మన మోడర్న్ డైట్లో 2 మెయిన్ విలన్లున్నారనుకోండి. ఒకటి ఉప్పు, రెండోది చక్కెర. ఎక్కువ ఉప్పు తింటే హై బీపీ వస్తుంది. అదే ఎక్కువ చక్కెర తింటే షుగర్ అంటే డయాబెటీస్, బీపీ, చివరికి కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. సో ఈ రెండూ మన హెల్త్కి చాలా డేంజరస్. అసలు ఈ షుగర్ ఎక్కడెక్కడ దాక్కుంటుంది ఒకసారి చూద్దామా? మనం రోజూ ఇష్టంగా తాగే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్లు, ఇంకా కేకులు, కుకీస్, చాక్లెట్లు, వీటన్నింటిలో మనం ఊహించలేనంత షుగర్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇవి తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఉప్పు, చక్కెర మన హెల్త్కి విలన్స్ అని అర్థమైంది. మరి ఫ్యాట్ సంగతేంటి? అంటే కొవ్వు. అది కూడా మనకు శత్రువేనా లేక ఫ్రెండా? దీని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యాట్ అంటేనే ఏదో బ్యాడ్ కొలెస్ట్రాల్, హెల్త్కి మంచిది కాదు అని. కాని అది నిజమేనా? ఫ్యాట్ అంతా మనకు చెడ్డదేనా? ఇది చాలామంది నమ్మే ఒక అపోహ మాత్రమే. అసలు నిజం వేరే ఉంది. నిజానికి ఫ్యాట్ మన బాడీకి చాలా అవసరం. ఎందుకంటే విటమిన్ ఏ, డి, ఈ, ఇంకా కే, ఈ 4 ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. అంటే ఇవి మన బాడీలోకి వెళ్లాలంటే ఫ్యాట్ ఖచ్చితంగా ఉండాలి. మనం తినే ఫుడ్లో ఫ్యాట్ లేకపోతే మన శరీరం ఈ విటమిన్స్ని అస్సలు తీసుకోలేదన్నమాట. న్యూట్రిషనిస్టులు ఏం చెప్తున్నారంటే మన డైలీ డైట్లో సుమారుగా 25-30% ఫ్యాట్స్ ఉండాలట. అంటే ఫ్యాట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కాదు, సరైన క్వాంటిటీలో తీసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఇక్కడొక కండిషన్: ఏ ఫ్యాట్ పడితే అది కాదు. హెల్దీ ఫ్యాట్స్ మీద ఫోకస్ పెట్టాలి. అంటే వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె లేదా అవిసె గింజల నూనె, ఇలాంటివన్నమాట. సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇప్పటివరకు విలన్స్ గురించి, కన్ఫ్యూజ్ చేసే ఫ్రెండ్స్ గురించి చూసాం గదా. ఇప్పుడు మన డైట్లో ఒక అస్సలైన హీరో ఉన్నాడు. అదే ఫైబర్. యూనివర్సిటీ ఆఫ్ మినసోటాలో చేసిన రీసెర్చ్ ప్రకారం ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుందట. అసలు ఫైబర్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. రెండోది కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది, దాంతో మనం ఎక్కువగా తినం. ఇంకా బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మరి ఇది ఎందులో ఉంటుంది? పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రైట్, మనం ఏం తింటున్నామనేది ముఖ్యం, ఓకే. కానీ దానికంటే కూడా దాన్ని ఎలా తింటున్నామనేది ఇంకా ముఖ్యం. ఇదే ది ఆర్ట్ ఆఫ్ ఈటింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. చూడండి, మనం తిన్నది బాడీకి పట్టాలంటే, అందులోని న్యూట్రియంట్స్ మనకు అందాలంటే ఒక 3 రూల్స్ ఫాలో అవ్వాలి. 1, కరెక్ట్ టైంకి తినడం. 2, ఫుడ్ని బాగా నెమ్మదిగా నమలడం. 3, నీళ్లు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సరైన టైంలో తాగడం. అసలు నెమ్మదిగా తినాలి, బాగా నమలాలి అని పెద్దవాళ్లు ఎందుకు చెప్తుంటారు? దాని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. మనం ఫుడ్ని నెమ్మదిగా నమిలినప్పుడు నోట్లో సలైవా అంటే లాలాజలం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సలైవాలో మన ఫుడ్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి. అంటే డైజెషన్ ప్రాసెస్ నోట్లోనే స్టార్ట్ అయిపోతుందన్నమాట.
దీనివల్ల కడుపుబ్బరం లాంటి సమస్యలు కూడా రావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్. చాలామంది భోజనం చేస్తూనే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగుతారు. అలా అస్సలు చెయ్యకూడదు. ఎందుకంటే అలా తాగడం వల్ల మన కడుపులో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ పల్చబడిపోతాయి. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే భోజనం చేశాక 1 గంట ఆగి ఆ తర్వాత నీళ్లు తాగడం. ఇది డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక సింపుల్ అండ్ బ్యాలెన్స్డ్ బ్లూప్రింట్ లాగా చూద్దాం. ఇదిగోండి, ఇదే మన ఫైనల్ గైడ్. సింపుల్గా చెప్పాలంటే ఉప్పు, చక్కెర తగ్గించాలి. దీనివల్ల మనకు లాంగ్ టర్మ్లో వచ్చే జబ్బుల రిస్క్ తగ్గుతుంది. హెల్దీ ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వులు డైట్లో చేర్చుకోవాలి, ఎందుకంటే అవే మనకు విటమిన్స్నిస్తాయి. ఫైబర్ని పెంచాలి, ఇది డైజెషన్కి, వెయిట్ కంట్రోల్కి సూపర్. ఫైనల్గా తినే అలవాట్లు, వాటిని మాస్టర్ చేస్తే మనం తిన్నది వంట పడుతుంది. ఇది మన హెల్త్కి కావలసిన పర్ఫెక్ట్ బ్లూప్రింట్. సరే, ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క ప్రశ్న. రేపటి మన మంచి ఆరోగ్యం కోసం ఈరోజు మనం మొదలుపెట్టగల ఆ ఒక్క చిన్న మార్పు ఏంటి? బహుశా కాఫీలో 1 స్పూన్ షుగర్ తగ్గించడమా? లేదా భోజనాన్ని 5 నిమిషాలు ఎక్కువసేపు నమలడమా? ఏదైనా సరే, ఈరోజు మనం మొదలుపెట్టే ఆ చిన్న మార్పే రేపటి మన ఆరోగ్యానికి పెద్ద పునాది వేస్తుంది.